బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అల్వాల్లో సంచలనం రేపిన 6 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ప్రమాదవశాత్తు సంపులో పడి బాలిక మృతి చెందినట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన తల్లి శ్వేతే 6 ఏళ్ల తన్వికను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. భర్తకు విడాకులు ఇచ్చిన శ్వేత గత కొంతకాలంగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సంబంధానికి తన కూతురు అడ్డు వస్తుందనే భావనతో పథకం ప్రకారం చిన్నారిని సంపులో తోసి పైకప్పు బిగించినట్లు విచారణలో తేలింది. అనంతరం ప్రమాదంలా చిత్రీకరించి నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు నిందితురాలు శ్వేతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ అల్వాల్లో సంచలనం రేపిన 6 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ప్రమాదవశాత్తు సంపులో పడి బాలిక మృతి చెందినట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన తల్లి శ్వేతే 6 ఏళ్ల తన్వికను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. భర్తకు విడాకులు ఇచ్చిన శ్వేత గత కొంతకాలంగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సంబంధానికి తన కూతురు అడ్డు వస్తుందనే భావనతో పథకం ప్రకారం చిన్నారిని సంపులో తోసి పైకప్పు బిగించినట్లు విచారణలో తేలింది. అనంతరం ప్రమాదంలా చిత్రీకరించి నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు నిందితురాలు శ్వేతని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి కూతురు అడ్డొస్తుందని చెప్పి కూడా కూతుర్ని తల్లి అతి దారుణంగా హత్య చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రము 6 ఏళ్ల బాలికను సంపులో పడేసి హత్య చేసింది. పోలీసులు కూడా దీనిపైన కేసు కూడా నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే భర్తకు విడాకులు ఇచ్చిన దాని తర్వాత మరొకరితో వివాహ సంబంధం కూడా ఏర్పరచుకుంది. అయితే ఇందులో కూతురు అడ్డొస్తుందనే కారణంతోనే కూతుర్ని సంపులో పడేసి హత్య చేసింది. హత్య చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఏమీ తెలియనట్టుగానే ముందుగా దీనికి సంబంధించి ఆమె వివరించిన నేపథ్యంలో ఆమె సెల్ ఫోన్ కాల్స్ కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించి శ్వేతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మొత్తానికి చూస్తే కన్న కూతుర్ని ఇలా దారుణ హత్య చేయడం పట్ల మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పడక సుఖం కోసము కన్న కూతురిని ఇలా సంపులో పడేసి హత్య చేయడం మరి దారుణం అని చెప్పి కూడా స్థానికులు దీనిపైన ఆమెను చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.